చూసినరా రక్షక భటుల నిలయంలో ఉంటే రక్షణ లేకుండా పోయిందట. ఈయన పేరు నారాయణ, నిర్మల్ జిల్లా కుబీరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా కొలువు చేస్తున్నాడట. అయితే మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణకు వచ్చిన కలీం ఎందుకు ఇట్లా చేసిండో నిర్మల్ జిల్లా పోలీస్ పెద్దసారి చెప్తుండే నూనె. నా మీద పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తున్నారు, మేము డైరెక్ట్ గా పోయి పోలీస్ వాళ్ళకి అటాక్ చేద్దాం. పెన్లాంతోని పంచాయతీ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అంటే నా మీదనే కేసు పెడతావా, నేను పోయి ఆ పోలీసులనే చంపేసి వస్తా అని కత్తి తీసుకొని పోయిండట. ఎందుకు వచ్చినావు ఏం కథ అంటే మిమ్మల్ని చంపేందుకే వచ్చినా అని కత్తి తీసి కానిస్టేబుల్ కడుపులో కసా పొడిచిండట. అయ్యో మా హెడ్ కానిస్టేబుల్ సార్ నువ్వు అట్లా పొడవబడితివి, ఆగు ఆగు అని ఆపేదందుకు పోయిన హోంగార్డును కూడా పొడిచిండట. అప్పటికే అందరూ హుషారై గట్టిగా అనగబడితే అప్పుడు ఆగిండట. గాయాల పాలైన పోలీసులను తతిమ పోలీసులు భయంసా దవాఖానకి ఎసుకపోయిర్రట. ఆనంగటే నిజామాబాద్లో ఉన్న పెద్ద దవాఖానకు పంపిర్రట. ఇప్పటికే పానాపాయం అయితే ఏం లేదట. పెళ్ళాంతోని కీసులాట అయితే ఆడ పెద్ద మనుషులతోని మాట్లాడుకోవాలి. ఒకవేళ వాళ్ళ భార్య తప్పే ఉంటే వెనకట ఎవరో ఒక ఆమె పిల్లల మీద కోపం మొగని మీద తీసినట్టు కలీం కట్టుకున్న పిల్లల మీద కోపము కాకిల మీద తీసుడు ఏందో ఏమో పోండ్రి. తెలంగాణ పోలీసులకు కూడా ఇసోటోళ్లతోని పరిశానే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.